బాయ్కాట్ బాలీవుడ్ ఈ హ్యాష్ ట్యాగ్ మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది. ఇటీవల ఓటీటీలో విడుదలైన IC-814 ది కాందహార్ హైజాక్ అనే వెబ్ సిరీస్ నేపథ్యంలో బాలీవుడ్ ను బాయ్కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చరిత్రను వక్రీకరించారని, వెబ్ సిరీస్ ను తప్పుడు భావనతో నింపేశారంటూ నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా నెట్ఫ్లిక్స్ కంటెంట్ చైర్మన్ కు కేంద్రం నోటీసులు ఇవ్వగా, మరోవైపు దీనిపై ఢిల్లీ హైకోర్టులో ఓ పిల్ కూడా దాఖలైంది. మరి ఆ వెబ్ సిరీస్ లో ఏముంది, అసలు ఆనాడు జరిగిందేంటి, ఇప్పుడు తెలుసుకుందాం. ఈ దేశంపై ఇస్లామిక్ టెర్రరిస్టులు చేసిన దాడుల్లో కాందహార్ ఫ్లైట్ హైజాక్ ఘటన ఒకటి. 1999లో వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో IC-814 అనే ఫ్లైట్ ను హైజాక్ చేశారు. దేశాన్ని కుదిపేసిన ఈ హైజాక్ ఘటనలో అత్యంత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీని కేంద్రంగానే ఆ సమయంలో ఫ్లైట్ కెప్టెన్ గా ఉన్న దేవి శరణ్ రాసిన బుక్ ఫ్లైట్ ఇంటూ ఫియర్ ఆధారంగా IC-814 ది కాందహార్ హైజాక్ అనే పేరుతో వెబ్ సిరీస్ నిర్మించారు. అయితే ఈ సిరీస్ లో టెర్రరిస్టుల పేర్లను పూర్తిగా తప్పుగా చూపించారు. మొత్తం 5 ఉగ్రవాదుల్లో 2కి బోలా, శంకర్ అనే హిందువుల పేర్లు పెట్టడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. దీనిపై సోషల్ మీడియాలోని పలు వేదికలపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. మరోసారి బాయ్కాట్ బాలీవుడ్ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. అయితే ఉగ్రవాదులకు హిందువుల పేర్లు అనేవి వారు ఉపయోగించిన కోడ్ నేమ్స్ అనే వాదనలు వినిపిస్తున్నా, వారి నిజమైన పేర్లను సిరీస్ లో ఎందుకు రివీల్ చేయలేదనే ప్రశ్న వస్తోంది. హైజాకర్ల మత గుర్తింపు దాచిపెట్టేందుకే సిరీస్ రూపకర్తలు దురుద్దేశంతోనే మారు పేర్లను పాత్రలకు పెట్టారని బీజేపీ ఐటీ విభాగం ఆరోపిస్తోంది. ఈ దేశం ఎన్నటికీ మర్చిపోలేని ఈ ఫ్లైట్ హైజాక్ ఘటన తాలూకు చరిత్రలోకి వెళితే, డిసెంబర్ 24, 1999న నేపాల్ రాజధాని ఖాట్మండ్ నుంచి మన దేశ రాజధాని న్యూఢిల్లీకి బయలుదేరిన విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేశారు. 190 మంది ప్రయాణికులు ఉన్న ఈ విమానాన్ని ఖాట్మండ్ నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే హైజాక్ చేస్తున్నట్లు 5 ఉగ్రవాదులు ప్రకటించారు. ఫ్లైట్ కెప్టెన్ దేవి శరణ్ తో పాటు ఇతర సిబ్బందికి గన్స్ గురిపెట్టి విమానాన్ని ఆఫ్ఘనిస్తాన్ తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే అక్కడికి వెళ్లేందుకు ఇంధనం లేకపోవడంతో తొలుత విమానాన్ని అమృత్సర్ లో ల్యాండ్ చేశారు. ఇటు విషయం తెలుసుకున్న వాజ్పేయి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపరేషన్ మొదలుపెట్టి ప్రయాణికులను కాపాడాలని నిర్ణయించింది. అయితే అమృత్సర్ లో ఫ్లైట్ ఎక్కువ సమయం లేకపోవడంతో పాటు సకాలంలో NSG కమాండోలు చేరుకోకపోవడంతో ఫ్లైట్ భారత భూభాగంపై 55 నిమిషాలున్నా ఏం చేయలేకపోయారు. అమృత్సర్ నుంచి ఫ్లైట్ ను పాకిస్తాన్ లోని లాహోర్ విమానాశ్రయానికి తరలించారు. అక్కడ ఇంధనం నింపుకున్న ఫ్లైట్ లాహోర్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో దించాలని అనుకున్నారు. కానీ అక్కడ నైట్ ల్యాండింగ్ సౌకర్యం లేకపోవడంతో ఫ్లైట్ ను నేరుగా దుబాయ్కి తరలించారు. అయితే UAE అధికారులు కోరటంతో ఫ్లైట్ లో ఉన్న మహిళలు, పిల్లలను బయటకు పంపించారు. అదే సమయంలో అప్పటికే ఫ్లైట్ లో రూపిన్ కత్యాల్ అనే వ్యక్తిని ఓ టెర్రరిస్ట్ చంపేశాడు. అతడి డెడ్ బాడీని దుబాయ్ లోనే దించేశారు. ఆ తర్వాత ఇంధనాన్ని నింపుకొని డైరెక్ట్ గా ఆఫ్ఘనిస్తాన్ లోని కాందహార్ కు తరలించారు. ఆ సమయంలో ఆఫ్ఘాన్ లో ఉన్న తాలిబాన్ సర్కార్ హైజాకర్ల డిమాండ్లను మీడియా ముందుంచారు. $200 మిలియన్ డబ్బుతో పాటు 36 మంది ఖైదీలను విడుదల చేయాలని, ఖననం చేసిన ఉగ్రవాది మృతదేహాన్ని సైతం తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. అప్పటికే కార్గిల్ యుద్ధం జరిగి కొన్ని నెలలే గడిచింది. మరోవైపు పోఖ్రాన్ అణు పరీక్షల నేపథ్యంలో అమెరికాతో పాటు పశ్చిమ దేశాలన్నీ భారత్ పై ఆగ్రహంగా ఉన్నాయి. ఈ సమయంలోనే ఈ ఫ్లైట్ హైజాక్ ఘటన జరగటంతో వాజ్పేయి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. అయిష్టంగానే ఉగ్రవాదులతో చర్చలు జరిపిన భారత్ తాలిబాన్ల మధ్యవర్తిత్వంతో 3 ఉగ్రవాదులు మసూద్ అజర్, అహ్మద్ ఒమర్ సయ్యద్ షేక్, ముస్తాక్ అహ్మద్ జర్గార్ విడుదల చేసింది. అప్పటి విదేశాంగ మంత్రి జస్వంత్ సింగ్ డిసెంబర్ 30 సాయంత్రం ఆఫ్ఘనిస్తాన్ కి వెళ్లి డీల్ ని పర్యవేక్షించారు. ఈ హైజాకింగ్ డ్రామా దాదాపు 7 రోజుల తర్వాత ముగిసింది. ఆనాడు
వదిలిపెట్టిన మసూద్ అజర్ అనే ఉగ్రవాది తర్వాతి రోజుల్లో మన దేశంలో ఎన్నో ఘోరాలకు కారకుడయ్యాడు. 2001లో భారత పార్లమెంటుపై దాడి, 2008లో ముంబై దాడులు, 2016 పఠాన్కోట్ దాడి, 2019లో పుల్వామా దాడి ఘటనలు వెనుకున్న జైషే మహ్మద్ ఉగ్ర సంస్థను స్థాపించింది మసూద్ అజారే.